భారీ వర్షం హైదరాబాద్ ప్రజల్ని అతలాకుతలం చేసింది. రోడ్లు లోతట్టు ప్రాంతాలకు వరద నీరు ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు కొట్టుకొచ్చింది. దీంతో ప్రజలు రాత్రులంతా జాగారం చేయాల్సి వచ్చింది. తిండి లేక నిద్ర లేక వరద నీటిలో చుక్కలు చూశారు ప్రజలు. హైదరాబాద్ రసూల్పురలో ఓ కార్ల షోరూంలోకి 4 అడుగుల మేర వరద నీరు చేరుకుంది. దీంతో సుమారు 30 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. రక్షించాలంటూ పోలీస్, డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులకు షోరూం సిబ్బంది సమాచారం అందించారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. షోరూం వెనుక వైపు నుంచి కార్మికులను తరలించారు. కొందరిని బోట్ల ద్వారా పోలీస్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్యాట్నీ నాలా పరిధిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమైపోయాయి. ఇక భారీ వర్షానికి వివేకానంద నగర్ డివిజన్లోని వెంకటేశ్వర నగర్లో చెట్టు ఓ ఇంటిపై ఒరిగింది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి తొలగించింది. అలాగే కూకట్పల్లి అల్విన్ కాలనీలో 2 ఇళ్లు వర్షపు నీటిలో నిండిపోయాయి. స్థానికులు ఫిర్యాదు చేయడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్స్ మోటార్ల ద్వారా నీటిని తొలగించింది. నగరంలో నిన్న కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మారేడుపల్లి పికెట్ ప్రాంతంలో 11.28 సెంటీమీటర్ల వర్షం, మారేడుపల్లి, బాలనగర్, బండ్లగూడ, ముషీరాబాద్లో 11 సెంటీమీటర్లు, బోయిన్పల్లిలో 11.10, నాచారంలో 10.05, ఉప్పల్, మల్కాజ్గిరిలో 10, ఓయూలో 8.95, జవహర్ నగర్లో 8, కూకట్పల్లిలో 7.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్లో కురుస్తున్న వర్షానికి హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగులకు చేరుకుంది. భారీ వర్షానికి భాగ్యనగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. డీఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక, ట్రాఫిక్ సిబ్బంది బోట్ల సాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వాటిని క్లియర్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలంటూ ఆదేశించారు సీఎం. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదులు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది భారీ వర్షానికి. నిన్న కురిసినటువంటి వర్షానికి ఎక్కడికక్కడ నీట మునిగాయి అనేక ప్రాంతాలు. అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎన్ని రోజుల పాటు ఇలా వర్షాలు కురిసే అవకాశం ఉంది? సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి రాముడు? ఈ వర్షాలు అయితే మరొక 2-3 రోజుల పాటు ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అది కొనసాగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం తర్వాత కురిసినటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో నిన్న సాయంత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నగరంలో కేవలం 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మాత్రమే ఇక్కడ ఉండేటువంటి నాలా వ్యవస్థ దానిని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ఆ నాలాల నుంచి ఆ వరద నీరు వెళ్తుంది. అంతకంటే చాలా హెవీగా వర్షపాతం పడింది. కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ప్రధానంగా అల్వాల్, బండ్లగూడ, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో చాలా నేరేడుమెట్టు, ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో అయితే చాలా ఇబ్బందులు వచ్చాయి. అక్కడ మాత్రమే కాదు, నగరంలో అనేక ప్రాంతాల్లో దాదాపు 110 ప్రాంతాల్లో 4-5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్నటువంటి మొత్తం 150 డివిజన్లలో దాదాపు 110 డివిజన్లలో వర్షం భారీగా కురిసినటువంటి పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలోనే అనేక ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. ట్రాఫిక్ సమస్య, రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం కారణంగా ట్రాఫిక్ సమస్య వచ్చింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళాయి. కాలనీలలో మొత్తం రోడ్లపైన నీళ్లు నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఫ్లైఓవర్లపైన కూడా నీళ్లు నిలిచిపోవడం కారణంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అక్కడి వరకు వెళ్ళినటువంటి వాళ్ళు వెనక్కి రాలేనటువంటి పరిస్థితి, ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తీవ్రంగా ప్రజలైతే ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు కరెంటు అంతరాయం కూడా కలిగింది. నిన్న సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో కరెంటు అంతరాయం కలిగింది. భారీగా వర్షం కురుస్తుండడం కారణంగా తీవ్రమైనటువంటి
ఇబ్బందులు అయితే వచ్చాయి. ఒకేసారి ఆఫీసుల నుంచి బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు, అదేవిధంగా వివిధ పనులపైన సిటీలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇంటికి తిరుగుముఖం అయ్యేటువంటి సమయంలో వర్షం కురిసింది కాబట్టి ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. అనేకమైనటువంటి ప్రధాన మార్గాలు ఇటు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మార్గంలోనూ, అదేవిధంగా మేదీపట్నం ఏరియా నుంచి ఇటు ఉప్పల్ ఏరియాలోనూ, ఈ విధంగా ఓల్డ్ సిటీలోని అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి ఇబ్బందులు, ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తలెత్తాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపైకి రావడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయనేటువంటి అంశాలపైన వాళ్ళు ఫోకస్ పెట్టి దాన్ని క్లియర్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇక హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయాయో అక్కడ మ్యాన్ హోళ్లను క్లియర్ చేసి అక్కడ ఉండేటువంటి నీటినన్నింటినీ కూడా పక్కన ఉండేటువంటి కాలువలోకి కానీ, మూసీలోకి కానీ, చెరువుల్లోకి కానీ పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కువగా వర్షపాతం నమోదు కావడం కారణంగా అనేక ప్రాంతాల్లో హైడ్రా సిబ్బంది కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇక పద్మా కాలనీ ప్రాంతంలో రోడ్డు అంటే అక్కడ ఉండేటువంటి రిటైనింగ్ వాల్ కూలిపోయింది. అదేవిధంగా పైగా ప్యాట్నీ సెంటర్ ఈ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు రావడం జరిగింది. ఈ విధంగా అయితే చాలా ఇబ్బందులు వచ్చాయి. ఉదయమే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బంది ఎక్కడైతే రోడ్లపైకి మట్టి, చెత్త వచ్చి పేరుకుపోయిందో వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి కార్యక్రమాలు వాళ్ళు మొదలుపెట్టారు. నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా హైదరాబాద్ లో ఉండేటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా జిహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, ఇతర ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉండి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక ఉదయం 6 గంటల నుంచే శానిటేషన్ సిబ్బంది ఇటు డిప్యూటీ కమిషనర్లతో పాటు మెడికల్ అధికారులు, అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది మొత్తం 18,000 వరకు ఉంటారు. వీళ్ళందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఎక్కడైతే చెత్త పేరుకుపోయిందో వాటన్నింటినీ కూడా క్లియర్ చేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళందరూ కూడా ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఇక నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు కూడా వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దాంతోపాటు హైడ్రా కాల్ సెంటర్కి కూడా పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇబ్బందులు అదే విధంగా కొనసాగాయి. కారణం ఏంటంటే హెవీగా రెయిన్స్ పడడం దీనికి ప్రధాన కారణం. అదేవిధంగా నాలా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం కారణంగా కొంత ఇబ్బందులు అయితే అదేవిధంగా కొనసాగాయి. ఎక్కడైతే ఎస్ఎన్డిపి ప్రాజెక్టులో భాగంగా నాలాలను వైడనింగ్ చేసి నాలాలను విస్తరించి కొత్త నాలాలు నిర్మాణం చేశారో ఆ ప్రాంతాల్లో కొంత వర్షం ప్రభావం అంటే ఆ వరద ప్రభావం కొంచెం తక్కువగా ఉంది. కానీ మిగతా ప్రాంతాల్లో మాత్రం వరద ప్రభావం అదే విధంగా ఉంది. ప్రధానమైనటువంటి రోడ్లతో పాటు ఫ్లైఓవర్ల పైన కూడా నీళ్లు నిలిచిపోవడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రధానమైనటువంటి ఐటీ ఏరియాలో చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇటు గచ్చిబౌలి, అదేవిధంగా హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, అదేవిధంగా ఇటు కూకట్పల్లి, మియాపూర్ వెళ్ళేటువంటి మార్గాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో ట్రాఫిక్ అంటే వాహనాలతో జామ్ అయిపోయి నిండిపోయినటువంటి పరిస్థితి ఆ రోడ్లన్నీ కూడా. దాంతో ఆ ప్రాంతంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు రాబోయేటువంటి వర్షాల్లో రాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ఈ వర్షాకాలంలో భారీ వర్షం ఇది అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ పరిధిలో అడపాదడపా కురిసిన కొన్ని ప్రాంతాల్లో కొంతసేపు కురిసింది. అక్కడ 5-10 సెంటీమీటర్ల వర్షపాతం కొద్ది ప్రాంతాల్లో మాత్రమే నమోదైంది. కానీ నిన్న సిటీ అంతా కూడా నిన్న మధ్యాహ్నం వరకు నార్మల్గా ఉండేటువంటి వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై అది మొత్తం కూడా ఎల్లో అలర్ట్లో ఉండేది అంటే నిన్న ఉదయం మధ్యాహ్నం కంటే ముందు. కానీ ఒక్కసారిగా ఆరెంజ్ అలర్ట్లోకి కూడా వాతావరణ శాఖ మార్చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి ఈ జిల్లాలు మొత్తం జిహెచ్ఎంసీ పరిధి, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉండేటువంటి అన్ని జిల్లాల పరిధిలో కూడా విపరీతమైనటువంటి వర్షం కురిసినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందులు అయితే వచ్చాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కొంత అప్రమత్తంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాముడు. పెడితే అట్టే పోతామేమో అనిపిస్తుంది.